ఆంజనేయ స్వామి వ్రతం. శ్రీ ఆనంద ఆంజనేయం శ్రీ స్వామివారిచే అనుగ్రహింపబడిన దివ్య కథలు. ఈ పుస్తకం ఎలా చదవాలి? హనుమంతుల వారు భక్త సులభుడు. ఆ స్వామిని నిత్యం తలచే వారికి ఎటువంటి ఆపదలు కలగవు. తలపెట్టిన అన్ని కార్యాల్లోనూ జయం కలుగుతుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ స్వామిని స్మరిస్తే మనసు ప్రశాంతంగా ఉండి చక్కటి నిద్ర పడుతుంది. ఎటువంటి పీడకలలు రావు. మరుసటి రోజంతా మనం ఎంతో ఉత్సాహంగా ఉంటాము. ఆ స్వామి అనుగ్రహం పొందడానికి ఈ పుస్తకాన్ని పఠించడం ఎంతో తేలికైన మార్గం. ఈ పుస్తకం చదివేటప్పుడు ఉపవాసం ఉండనవసరం లేదు. శుచిగా స్నానం చేసి ప్రశాంత మనసుతో ఉంటే చాలు. ఈ పుస్తకాన్ని ఎవరైనా ఎప్పుడైనా వయసుతో కానీ కులంతో కానీ నిమిత్తం లేకుండా పఠించవచ్చును. స్త్రీ పురుష భేదం లేదు. ఈ పుస్తకం ఏ నెలలోనైనా ఏ రోజులలోనైనా చదవవచ్చును. ఏకాదశి, పౌర్ణమి తిథులందు, మఖ, పూర్వభద్ర, స్వాతి నక్షత్రములందు పఠిస్తే మరింత శుభప్రదం. ఇంట్లో పూజామందిరంలో ఉదయం వేళలో కూర్చొని చదువుకొనవచ్చును. ఈ పుస్తకం చదివిన వెంటనే 2 అరటిపండ్లు స్వామివారికి నివేదిస్తే చాలా మంచిది. వీలున్న వారు కొబ్బరికాయ కూడా కొట్టవచ్చును. ఆర్థిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పుస్తకాన్ని వరుసగా 3 రోజుల పాటు స్వామివారి ఆలయంలో కానీ మరే ఇతర దేవతల ఆలయంలో కానీ ఉదయం కానీ సాయం వేళలో కానీ కూర్చొని చదివితే ఆ సమస్యలు వెంటనే తొలగిపోతాయి. పరీక్షలు రాసే విద్యార్థులు ఏ శనివారం నాడైనా స్వామివారి ఆలయంలో కూర్చొని ఈ పుస్తకాన్ని పఠిస్తే ఆ స్వామి అనుగ్రహంతో పరీక్షలు విజయవంతంగా రాయగలుగుతారు. సంతానం లేని వారు ఏ శనివారం నాడైనా స్వామివారి ఆలయములో కానీ మరే ఇతర దేవతల ఆలయాలలో కానీ కూర్చొని వరుసగా 3 రోజులు చదివితే తప్పక చక్కటి సంతానం కలుగుతుంది. వివాహం కాని కన్యలు కానీ యువకులు కానీ ఈ విధంగా చదివితే త్వరలో వివాహం నిశ్చయం అవుతుంది. మానసిక సమస్యలతో బాధపడేవారు ఏ శనివారం నాడైనా ఈ పుస్తకం ఇంటి వద్ద కానీ స్వామివారి ఆలయంలో కానీ చదివితే వారికి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. అనారోగ్యంతో బాధపడే వారికి వారి బంధువులు కానీ స్నేహితులు కానీ ఈ పుస్తకం చదివి వినిపిస్తే వారి అనారోగ్యం త్వరలో తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. శ్రీ హనుమంతుల వారి ఆలయములో ఈ పుస్తకం అక్కడ చేరిన భక్తులకు చదివి వినిపించిన వారికి స్వామి అనుగ్రహం లభించి ఎల్లకాలం సుఖ సంతోషాలతో జీవిస్తారు. వీలును బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ చదవవచ్చు. చదవటం పూర్తయిన తర్వాత స్వామివారికి అరటిపండ్లు నివేదించి భక్తులందరూ కనులకు అద్దుకొని ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది. దూరదేశాల్లో ఉండే మీ పిల్లల నిమిత్తం మీరు కూడా చదవవచ్చును. వారికి సంతానం, వివాహం, ఉద్యోగం కొరకు మీరు ఈ పుస్తకాన్ని శ్రీ హనుమంతుల వారి ఆలయంలో కూర్చొని వరుసగా 3 రోజులు చదివితే వెంటనే ఫలితం కలుగుతుంది. హనుమంతుల వారి ఆలయంలో ఈ పుస్తకాన్ని భక్తులకు చదివి వినిపించే వారికి 1,000,000 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ పుస్తకాన్ని భక్తులకు చదివి వినిపించే వారికి 1,000,000 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఆలయ అర్చకులు ప్రతి శనివారం నాడు స్వామి ఎదుట ఈ పుస్తకాన్ని పఠిస్తే వారికి ఆలయానికి వచ్చే భక్తులకు స్వామి అనుగ్రహం కలిగి జీవితం శుభప్రదంగా గడుస్తుంది. వివాహం కానీ గృహప్రవేశం కానీ నూతన వ్యాపార ఆరంభం కానీ ఇలా ఏ శుభకార్యాలు తలపెట్టినా ఇంట్లో ఒంటరిగా కానీ బంధుమిత్రులను పిలుచుకొని కానీ ఈ పుస్తకాన్ని పఠించి స్వామికి ప్రసాదం నివేదించి స్వీకరిస్తే తలపెట్టిన ఈ కార్యం శుభప్రదం గడుస్తుంది. స్వామికి ప్రసాదం నివేదించి స్వీకరిస్తే తలపెట్టిన ఆ కార్యం శుభప్రదంగా గడుస్తుంది. అటు తర్వాత తిరిగి మరొకసారి బంధుమిత్రులను అందరినీ పిలిచి ఈ పుస్తకం పఠించి స్వామికి ప్రసాదం నివేదించి అందరూ స్వీకరిస్తే చాలా మంచిది. ఈ విధంగా ఏ రీతిలోనైనా ఏ రోజైనా ఈ పుస్తకం పఠించి శ్రీ హనుమంతుల వారి అనుగ్రహం పొందవచ్చును. ఈ పుస్తకం రాసిన వారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి. ఓం శ్రీ ఆనంద ఆంజనేయం. శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం హనుమతే నమః. ఓం మారుతాత్మజాయ నమః. ఓం తత్వజ్ఞానప్రదాయ నమః. ఓం సీతాదేవి ముద్రప్రదాయకాయ నమః. ఓం అశోకవనికాచేత్రే సర్వమాయా విభంజనాయ నమః. ఓం సర్వబంధ విముచ్యే నమః.
ॐ रक्षो विद्वांसकारकाय नमः। ॐ परविद्यापरिहराय नमः। ॐ परशौर्यविनाशनाय नमः। ॐ परममन्त्रनिराकर्ते नमः। ॐ परयन्त्रप्रभेदकाय नमः। ॐ परयन्त्रप्रभेदकाय नमः। ॐ सर्वग्रहविनाशिने नमः। ॐ भीमसेनासहायकृते नमः। ॐ सर्वदुःखहराय नमः। ॐ सर्वलोकचारिणे नमः। ॐ मनोजवाय नमः। ॐ पारिजातद्रुमलस्थाय नमः। ॐ सर्वमन्त्रस्वरूपवते नमः। ॐ सर्वतन्त्रस्वरूपे नमः। ॐ सर्वमन्त्रात्मकाय नमः। ॐ कपीश्वराय नमः। ॐ महाकायाय नमः। ॐ सर्वरोगहराय नमः। ॐ प्रभवे नमः। ॐ बलसिद्धिकराय नमः। ॐ सर्वविद्यासत्प्रदायकाय नमः। ॐ कपीसेनानायकाय नमः। ॐ भविष्यच्चत्परानाय नमः। ॐ भविष्यचतुर्भरानाय नमः। ॐ कुमारब्रह्मचारिणे नमः। ॐ रत्नकुण्डलदीप्तिमते नमः। ॐ सञ्चलद्वालसन्नद्धलम्भमानसिकोज्ज्वालाय नमः। ॐ गन्धर्वविद्यातत्त्वज्ञाय नमः। ॐ महाबलपरक्रमाय नमः। ॐ कारागृहविमुक्त्रे नमः। ॐ शृङ्खलाबन्धमोचकाय नमः। ॐ सागरोत्तरकाय नमः। ॐ प्राज्ञाय नमः। ॐ रामदूताय नमः। ॐ प्रतापवते नमः। ॐ वानराय नमः। ॐ केसरीसुताय नमः। ॐ सीताशोकनिवारणाय नमः। ॐ अञ्जनागर्भसम्भूताय नमः। ॐ बालार्कसदृशननाय नमः। ॐ विभूषणप्रियकराय नमः। ॐ दशाग्रीवकुलन्तकाय नमः। ॐ लक्ष्मणप्राणदात्रे नमः। ॐ वज्रकायाय नमः। ॐ महाद्युतये नमः। ॐ चिरञ्जीविने नमः। ॐ रामभक्ताय नमः। ॐ दैत्यकार्यविघातकाय नमः। ॐ अक्षहन्त्रे नमः। ॐ कालनाभाय नमः। ॐ पञ्चवक्त्राय नमः। ॐ महातपसे नमः। ॐ लङ्किणीभञ्जनाय नमः। ॐ श्रीमते नमः। ॐ सिंहकाप्राणभञ्जनाय नमः। ॐ गन्धमादनशैलस्थाय नमः। ॐ लङ्कापुरविदाहकाय नमः। ॐ सुग्रीवसचिवाय नमः। ॐ धीराय नमः। ॐ शूराय नमः। ॐ दैत्यकुलान्तकाय नमः। ॐ सुरार्चिताय नमः। ॐ महातेजसे नमः। ॐ रामचूडामणिप्रदाय नमः। ॐ कामरूपाय नमः। ॐ पिङ्गलाक्षाय नमः। ॐ वार्धिमैनकपूजिताय नमः। ॐ कबलीकृतमार्ताण्डमण्डलाय नमः। ॐ विजितेन्द्रियाय नमः। ॐ रामसुग्रीवसन्धात्रे नमः। ॐ महारावणमर्दनाय नमः। ॐ स्फटिकाभाय नमः।
ఓం వాగదీశాయ నమః. ఓం నవవ్యాకృతిపండితాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం దీనబంధవే నమః. ఓం మహాత్మనే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం సంజీవనాగహర్తే నమః. ఓం శుచయే నమః. ఓం వాగ్మినే నమః. ఓం దృఢవ్రతాయ నమః. ఓం కాలనేమి ప్రమథనాయ నమః. ఓం హరిమర్కటమర్కటాయ నమః. ఓం ధాంతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం శతకంఠమదాప్రహృతే నమః. ఓం యోగినే నమః. ఓం రామకథాలోలాయ నమః. ఓం సీతాన్వేషణపండితాయ నమః. ఓం వజ్రదష్ట్రాయ నమః. ఓం వజ్రనఖాయ నమః. ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః. ఓం ఇంద్రజిత్రహితమోఘ బ్రహ్మాస్త్రనివారకాయ నమః. ఓం పార్థధ్వజాంగ్రసంవాసినే నమః. ఓం శరపంజరభేదకాయ నమః. ఓం దశబాహవే నమః. ఓం లోకపూజ్యాయ నమః. ఓం జాంబవత్ప్రీతవర్ధనాయ నమః. ఓం సీతాసమేత శ్రీరామపాద సేవాధురంధరాయ నమః. శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఆంజనేయ 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 పాహి మాం. హనుమంత 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 రక్ష మాం. మొదటి అధ్యాయము. రామశర్మ కథ. శ్రీ హనుమంతుల వారు భక్త సులభుడు. తనను నమ్మి కొలిచిన వారిని నిత్యం నీడలా వెన్నంటి కాపాడే అమృతమూర్తి. ఆ స్వామిని తలుచుకుంటే మనసులో ఎటువంటి భయం ఉన్నా వెంటనే తొలగిపోతుంది. మనసు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నప్పుడు శ్రీ హనుమంతుల వారిని ఒక్కసారి మనసులో స్మరిస్తే చాలు, వెంటనే మనసంతా ఎంతో తేలిక పడుతుంది. మహాబలవంతుడు, అహంకార రహితుడు, అనురాగశీలుడు అయిన ఆంజనేయుని నిరంతరం మనసులో నింపుకునే వారికి వారు తలపెట్టే అన్ని కార్యాలయందు జయం సిద్ధిస్తుంది. పూర్వకాలంలో వెంకటాపురం అనే గ్రామంలో రామశర్మ అనే పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. స్వతహాగా శ్రీరామభక్తుడైన రామశర్మ నిత్యం ఆ రామచంద్రుల వారిని స్మరిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుల వారిని కూడా నిత్యం పూజిస్తూ ఉండేవాడు. పూర్వజన్మ కర్మఫలితంగా ఎంతో పేదరికం అనుభవిస్తున్నప్పటికీ మంచి నడవడికను కలిగి తన తోటి వారందరిలో భగవంతుడినే చూస్తుండేవాడు. ఊరివారి ఇళ్లల్లో జరిగే శుభకార్యాల్లో పౌరోహిత్యం నిర్వహిస్తూ కాలం గడిపేవాడు. ఆ ఊరిలోనే కాక చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా చిన్న చిన్న పౌరోహిత్యపు పనులకు వెళ్ళి వస్తుండేవాడు. రోజులిలా గడుస్తుండగా ఒకనాడు రామశర్మను పొరుగురైన సీతారామపురం నుండి అక్కడ షావుకారింట్లో మరునాటి ఉదయం గృహప్రవేశం నిర్వహించడానికి రమ్మనమని కబురు వచ్చింది. ఆ ప్రక్క ఊరికి వెళ్లేదారి అడవి మార్గం గుండా వెళుతుంది. ఆ మార్గం నుంచి రాత్రివేళ ప్రయాణం సాగించడం అంత శ్రేయస్కరం కాదు. అడవిలో రాత్రివేళలో క్రూరమృగాల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకని రామశర్మ ఈరోజు మధ్యాహ్నమే బయలుదేరి సాయంత్రానికి సీతారామపురం చేరుకోవాలని నిశ్చయించాడు. సాయంత్రానికి ఆ ఊరి చేరితే తెల్లవారుజామున గృహప్రవేశ కార్యక్రమం పూర్తి చేసుకొని తిరిగి సాయంత్రం వేళకు ఇంటికి చేరవచ్చునని తలచాడు. మధ్యాహ్నం 1 గంటకల్లా భోజనం చేసి ఇక్కడ బయలుదేరడానికి సిద్ధమవుతుండగా వెంకటాపురం జమీందారు నుంచి రామశర్మకు ఏదో ముహూర్త విషయమై మాట్లాడాలని కబురు వచ్చింది. ఇప్పుడు తాను వారింటికి వెళితే సీతారామపురం వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. అలాగని వెళ్ళకపోతే జమీందారుకు కోపం రావచ్చు. జమీందారు కోపానికి గురి అయితే ఈ ఊరిలో దొరుకుతున్న చిన్న చిన్న పౌరోహిత్యపు పనులు కూడా లభించడం గగనమవుతుంది. రామశర్మ ఇలా తలచి అన్నీ ఆ రామచంద్రు ప్రభువుపైనే భారం వేసి జమీందారును కలవడానికి బయలుదేరాడు. తీరా ఇంటికి వెళ్ళేటప్పటికీ జమీందారు ఏదో తొందర పని మీద బయటికి వెళ్ళాడని, రామశర్మ వస్తే ఉండమని చెప్పారని పనివాళ్లు చెప్పారు.
ఈ మాటలు విన్న రామశర్మకు కంగారు ఎక్కువైంది. అసలు ఈ జమీందారు ఎప్పటికి వస్తాడో, తాను సీతారామపురం ఎప్పటికి చేరతాను అని బాధపడ్డాడు. సాయంత్రం 4 గంటల వేళ జమీందారు ఇంటికి చేరాడు. వచ్చిన తర్వాత ఇంటిలోనికి వెళ్ళి 1 గంటకు బయటికి వచ్చాడు. రామశర్మతో తన కుమార్తెకు వివాహం చేయాలని తలచానని, ఒకసారి జాతకం పరిశీలన చేయవలసిందని అన్నాడు. అమ్మాయి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన రామశర్మ త్వరలోనే వివాహం అవుతుందని అన్నాడు. ఇదంతా అయ్యేటప్పటికి సాయంత్రం అయింది. రామశర్మ జమీందారు వద్ద సెలవు తీసుకుని ఉరుకులు పరుగుల మీద ఇంటికి చేరాడు. భార్య రామశర్మతో, ఇంకా చీకటి వేళ అయింది, ఇక ఇప్పుడు సీతారామపురం ఏమి వెళ్తారు అని అన్నది. కానీ రామశర్మకు ఆ వచ్చే 4 రూపాయలు పోగొట్టుకోనడానికి ఇష్టం లేక, తాను తప్పక వెళతానని, అన్నింటికీ ఆ రామచంద్రుడే ఉన్నాడని భార్యతో చెప్పి బయలుదేరాడు. ఇక చేసేది లేక భార్య రామశర్మకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించింది. రామశర్మ శ్రీరామచంద్రుని తలుస్తూ భుజంపై సంచిలో గృహప్రవేశానికి కావలసిన సామాన్లు సర్దుకొని బయలుదేరి కొంతసేపటికి అడవిదారిలో ప్రవేశించాడు. అంతా చీకటిగా ఉంది. త్రోవ కూడా సరిగా కనబడటలేదు. ఎక్కడో గొడ్లగుగు భయంకరంగా అరిచింది. రామశర్మకు కొద్దిగా భయం పట్టుకుంది. వెంటనే ఆ హనుమంతుల వారు మదిలో మెదిలారు. ఎటువంటి ఆపదలోనైనా ఆదుకునే స్వామి ఆంజనేయుడు. ఆ స్వామి నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తూ నడవసాగాడు. కంటికి కొంచెం దూరంలో ఒక నాగుపాము త్రోవకు అడ్డుగా పడగ విప్పి బుసకొడుతుంది. రామశర్మ ఉన్న చోటనే నించుని హనుమంతుల వారిని స్తుతిస్తూ ఆ పాముకు నమస్కరించాడు. అంతే, ఆ పాము నెమ్మదిగా పడగదించి ప్రక్కన ఉన్న పొదలలోకి వెళ్ళిపోయింది. రామశర్మ తిరిగి తన నడక ప్రారంభించాడు. మరొక 10 నిమిషాలకు మించి అడవిదారి లేదనగా ఒక్కసారిగా ఎక్కడి నుంచో ఒక చిరతపులి గట్టిగా ఘాంటిస్తూ రామశర్మ ముందు దూకింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి రామశర్మ హత్సుడయ్యాడు. తన వంకే గుర్రుగా చూస్తూ ఏ క్షణములోనైనా మీదకు దూకడానికి సిద్ధంగా ఉన్న ఆ చిరతపులిని చూసేటప్పటికీ రామశర్మ పైప్రాణాలు పైనే పోయాయి. వెంటనే హనుమంతుల వారిని ఇలా ప్రార్థించాడు. ఓ ఆంజనేయ, పవనపుత్ర, శ్రీరామదూత, నీవు తప్ప అన్యదా శరణం నాస్తి. లంకలో అనేక రాక్షసులను సంహరించిన వాడువు, ఆ సీతమ్మ తల్లి జాడను కనుక్కున్నవాడువు, నన్ను ఈ ఆపద నుండి రక్షించు తండ్రి అని ప్రార్థించాడు. రామశర్మ విన్నపాలు విని భక్తవత్సలుడైన హనుమంతుల వారు కరుణించారు. అంతే, ఒక్క క్షణములో ప్రక్కన చెట్లపై నుంచి పెద్దగా అరుస్తూ ఒక వానరం భయంకర శబ్దం చేస్తూ చిరతపులిపై దూకింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి చిరతపులి బెదిరి వెంటనే తేరుకొని ఆ వానరం మీదకు దూకింది. ఎంతో తేజస్సుతో మెరిసిపోతున్న ఆ వానరం సామాన్య వానరంలా లేదు. అత్యంత భీంకరంగా అరుస్తూ చిరత వీపుపై తన పదునైన గోళ్లతో రక్కసాగింది. ఇక తట్టుకోలేక చిరత ఆ వానరాన్ని తప్పించుకొని అడవిలోకి పరిగెత్తి పారిపోయింది. ఇది జరిగిన వెంటనే ఆ దివ్యవానరం కూడా ప్రక్కన ఉన్న చెట్టుపైకి దూకి ఒక మెరుపు మెరుస్తూ అదృశ్యమైంది. జరిగిన సంగతి రామశర్మకు అర్థమైంది. స్వామియే ఇలా వచ్చి తనను రక్షించాడని గ్రహించి హనుమంతుల వారిని ఎన్నో విధాలా స్తుతించాడు. ఇంకా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగి ఆ ఊరు చేరి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వర్తించి వెంటనే బయలుదేరి సాయంకాలానికి తన ఇంటికి చేరాడు. జరిగినదంతా భార్యకు చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ హనుమంతుల వారిని ఎన్నో విధాలా స్తుతించారు. శ్రీరామ భక్తుడైన ఆంజనేయును స్తుతించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతటి అనారోగ్యమైనా తొలగిపోతుంది. ఆ స్వామి అత్యంత బలసంపన్నుడు, భక్తవత్సలుడు. ఆ స్వామి పేరు ఒక్కసారి తలిస్తేనే ఎంతటి భూత పిశాచాలు కూడా దరిచేరవు. హనుమంతుల వారిని నిత్యం స్మరించే వారికి ఎటువంటి ఆపద కలగదు. సర్వాభీష్ట ప్రదాత అయిన శ్రీ ఆంజనేయుని కొలిచిన వారికి అన్నింటా జయం కలుగుతుంది. 1వ అధ్యాయము సమాప్తం. శ్రీ ఆనంద ఆంజనేయం 2వ అధ్యాయము. విష్ణుభట్టు కథ. పూర్వకాలములో కళింగ దేశములో కృష్ణపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో విష్ణుభట్టు అనే పేద బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. అతడు తనకు వచ్చిన చిన్నపాటి విద్యతో ఆ ఊరిలో పౌరోహిత్యం నిర్వహిస్తుండేవాడు. పుట్టుకతో అవిటివాడైన విష్ణుభట్టుకు ఆ వచ్చిన సొమ్ముతో ఇల్లు గడవడం కష్టతరంగా ఉండేది. తన బీదరికానికి ఎల్లప్పుడూ బాధపడుతుండేవాడు. తనను ఈ కష్టాల నుంచి బయటపడవేయమని భగవంతుని ప్రార్థిస్తుండేవాడు. ఆ ఊరిలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది.
ఆ దేవాలయం ఎంతో పురాతనమయ్యి అక్కడ స్వామి ఎంతో మహిమ కలవానిగా ఇరుగు పొరుగు గ్రామాలలో ప్రసిద్ధి పొందాడు. ప్రతి సంవత్సరం ఆ దేవాలయంలో ఎన్నో ఉత్సవాలు జరిగేవి. ఉత్సవ సమయాల్లో జనం తండోపతండాలుగా వచ్చేవారు. పొరుగు ఊళ్ళ నుంచి బళ్ళు కట్టుకొని పిల్లాపాపలతో కలిసి వచ్చేవారు. ఉత్సవం జరిగినన్ని రోజులు ఊరంతా పండగ వాతావరణం నెలకొనేది. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని రకరకాల పుష్పాలతో ఎంతో అద్భుతంగా అలంకరించేవారు. ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడు కూడా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు శ్రీ హనుమంతుల వారికి ఎన్నో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళల్లో ఆలయ ప్రాంగణంలో భక్త బృందాలచే భజనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎంతో పేరున్న భాగవతార్లు రాత్రి 10 గంటలకు మొదలుపెట్టి తెల్లవారేదాకా హరికథలు చెబుతున్నారు. భక్తులందరూ స్వామివారి మహిమలు వింటూ ఎంతో ఆనందపడుతున్నారు. ఆ రోజు మంగళవారం. స్వామివారిని సింధూరంతో ఎంతో అద్భుతంగా అలంకరించారు. ఎంతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ స్వామి రూపాన్ని దర్శించి భక్తులందరూ తన్మయులవుతున్నారు. హనుమంతుల వారికి భక్తులంటో ఎంతో వాత్సల్యము. ఎటువంటి కష్టాల్లో ఉన్న ఆ స్వామిని తలిస్తే ఆ కష్టం క్షణములో తొలగిపోతుంది. తలపెట్టిన ఏ కార్యమైనా విజయవంతంగా జరగాలంటే హనుమంతుల వారిని ఆరాధిస్తే ఆ పని చక్కగా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఎంతటి అనారోగ్యవంతులైనా ఆ స్వామిని నిత్యం ఆరాధిస్తే త్వరలోనే రోగ విముక్తులవుతారు. విష్ణుభట్టు కూడా రోజూ జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ సంవత్సరమైన తన కష్టాలు తొలగిపోతే బాగుండునని ఆ స్వామిని ప్రార్థించాడు. పుట్టుకతో ఉన్న అవిటితనంతో పాటు విష్ణుభట్టుకు ఈ మధ్యనే ఒక చర్మవ్యాధి కూడా పట్టుకొని ఎన్ని వైద్యాలు చేసినా ఏమాత్రం తగ్గటం లేదు. పూట గడవటం కష్టంగా ఉంటున్నది. ఎన్నో రకాల మూలికా వైద్యం చేయించుకుంటున్నప్పటికీ ఏమాత్రం ఉపశమనం కలగటం లేదు. విష్ణుభట్టు ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలంగా భావించాడు. ఒకరోజు సాయంత్రం ఆలయములో అతడికి పొరుగురు నుంచి ఈ ఉత్సవాల నిమిత్తం వచ్చిన ఒక పండితుడు కనపడ్డాడు. విష్ణుభట్టు అతనికి నమస్కరించి తన కష్టాలను చెప్పుకున్నాడు. ఈ కష్టాల నుంచి బయటపడే ఉపాయం ఏదైనా చెప్పమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ పండితుడు విష్ణుభట్టుతో ఇలా అన్నాడు. నాయనా, నీ బాధ నేను గ్రహించాను. ఎంతటి వారికైనా పూర్వజన్మ కర్మఫలం అనుభవించక తప్పదు కదా. నీవు మునుపటి జన్మలో ఈ ఊరికి 40 మైళ్ళ దూరములో గల అచ్యుతాపురములోని ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పూజారివి. అయితే ఆ జన్మలో ఎన్నో పాపకార్యాలు చేశావు. స్వామి ఆలయ పూజారిగా ఉంటూ ఏ మాత్రం నియమనిష్టలు ఆచరించకుండా పరశ్రీ వ్యామోహం, చోరుతనం వంటి దురలవాట్లకు లోనయ్యావు. అలా చేసిన పాపకార్యాల ఫలంగా ఈ జన్మలో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు. వీటికి ఒకే ఒక పరిహారం ఉన్నది. వరుసగా 7 శనివారాలు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి నియమనిష్టలతో పూర్తి ఉపవాసంతో ఉంటూ ఈ ఆలయాన్ని శుభ్రపరిచి రోజంతా ఆ స్వామినే తలుస్తూ ఆలయం శుభ్రంగా ఉండేలా చూడు. ఈ విధంగా 7 శనివారాలు ఆ స్వామికి సేవ చేస్తే నీ పూర్వజన్మ పాపం తొలగిపోయి నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. విష్ణుభట్టు ఆ పండితుడికి నమస్కరించి తప్పక ఆ విధంగానే చేస్తానని అన్నాడు. విష్ణుభట్టు ఆ పండితుడు చెప్పినట్లే చేయడానికి నిశ్చయించుకొని ఆ వారములో వచ్చిన శనివారంతోనే మొదలుపెట్టాడు. ఉదయాన్నే స్నానం చేసి హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి అక్కడ చీపురు తీసుకొని ఆలయమంతా శుభ్రం చేశాడు. అవిటితనం వలన శరీరం కొంచెం శ్రమగా అనిపించింది. అయినా పట్టుదలగా రాత్రి దాకా ఆలయంలోనే ఉండి రాత్రి స్వామివారి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇలా 6 వారాల పాటు నియమనిష్టలతో ఆ పండితుడు చెప్పినట్లే స్వామి సేవ చేశాడు. ఇలా 6 వారాలు గడిచాయి. 7వ శనివారం వచ్చింది. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన ధోవతి కట్టుకొని ఆలయానికి వచ్చాడు. అంతకుముందు రాత్రి పెద్ద గాలివాన రావటంతో ఆలయమంతా రాలిన చెట్లు ఆకులతో ఎంతో దుమ్ముతో నిండి ఉంది. ఆలయమంతా శుభ్రం చేసేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలయింది. ఎంతో శ్రమగా అనిపించి విష్ణుభట్టు ఆలయ మండపంలో స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు. నీరసంగా ఉండడం వలన కొద్దిగా కునుకు పట్టింది. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో విష్ణుభట్టుకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఎంతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న హనుమంతుల వారు దర్శనమిచ్చారు. కలలో స్వామి వజ్ర వైడూర్యాలతో మెరిసిపోతున్న కిరీటం ధరించి ఉన్నాడు. మెడలో ఎంతో ప్రకాశిస్తున్న కంఠాభరణము, అద్భుతమైన పూలమాల, చెవులకు దివ్యమైన సువర్ణ కర్ణాభరణాలు, చేతులకు కాళ్లకు బంగారు కడియాలు. ఆ స్వామి ఎన్నో దివ్య ఆభరణాలతో దివ్య మందహాసంతో కనులలో కరుణరసంతో విష్ణుభట్టుకు దివ్య దర్శనం ప్రసాదించాడు. విష్ణుభట్టు ఆ స్వామికి నమస్కరించి ఎన్నో విధాలా స్తుతించాడు. ఆ స్వామి అనుగ్రహించిన అద్భుత దర్శనానికి ఆనందపడుతుండగా ఒక్కసారిగా మెలకువ వచ్చింది. కనులు తెరిచి కలలో అంతటి దివ్య దర్శనం జరిగినందుకు సంతోషపడుతుండగా
ఎక్కడి నుంచి వచ్చిందో ఒక వానరం పక్కన ఉన్న చెట్టుపై నుంచి కిందకు దూకి విష్ణుభట్టు వద్దకు వడివడిగా వచ్చి తన చేతితో విష్ణుభట్టు వీపుపై ఒక్కసారిగా చరిచి అతివేగంతో వెనుకకు పరిగెత్తి చెట్టు మీదకు దూకి క్షణంలో మాయమైంది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి విష్ణుభట్టు నివ్వెరపోయాడు. ఒళ్లంతా జలధరించింది. ఈ వానరం ఏమిటి, తన వద్దకు రావడం ఏమిటి అని తలుస్తుండగా ఒక అద్భుతం గమనించాడు. తన అవిటితనం పూర్తిగా మాయమైంది. అంతేకాదు, విష్ణుశర్మ చర్మవ్యాధి క్షణములో మాయమైంది. శరీరమంతో ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. ఇదంతా హనుమంతుల వారి అనుగ్రహంగా గమనించాడు. వచ్చినది సాక్షాత్తు తన కలలో కనపడిన ఆనంద ఆంజనేయునిగా గ్రహించాడు. ఆహా ఆంజనేయ, ఆనంద స్వరూప, భక్తవత్సల, ఇన్నాళ్లకు నన్ను అనుగ్రహించావా తండ్రి, నీకివే నా నమస్కారములు. ఓ కరుణామూర్తి, ఓ పవనపుత్ర, నీకివే నా ప్రణామములు. ఓ భక్తదీన, ఓ ఆశ్రితజన రక్షక, నీకివే నా నమస్కారములు అని ఎన్నో విధాల స్వామిని కొనియాడాడు. ఆ విధంగా విష్ణుభట్టు పూర్తి ఆరోగ్యం లభించిన వాడయి ఆ తర్వాతి కాలంలో గొప్ప పురోహితునిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి ఎంతో ధనం సంపాదించాడు. విష్ణుభట్టు కుటుంబం అంతా శ్రీ ఆంజనేయుల వారినే సేవిస్తూ జీవించినంతకాలం సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించారు. హనుమంతుల వారు భక్త సులభుడు. తను నమ్మిన వారిని ఎటువంటి కష్టాల నుంచైనా బయటపడవేసే భక్తవత్సలుడు. ఏ భక్తుడు తను నిష్కలమైన భక్తితో ఆరాధిస్తాడో అతన్ని తన దివ్య దర్శనంతో ఆనందంతో ముంచెత్తుతాడు. తనను నిర్మల మనసుతో కొలిచిన వారిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. ఆ స్వామిని నిత్యం స్మరించే వారికి ఎటువంటి ఆపదలు కలగవు. సర్వకార్యాలయందు జయం కలుగుతుంది. శ్రీ ఆంజనేయం 2వ అధ్యాయము సమాప్తం. శ్రీ ఆనంద ఆంజనేయం 3వ అధ్యాయము సుబ్బిశెట్టి కథ. ఆంజనేయుడు చిరంజీవి, అత్యంత పరాక్రముడు, మహాశక్తి సంపన్నుడు అయిన హనుమంతుల వారు నేటికీ ఉన్నారు. తను నమ్మి కొలిచిన భక్తులను మారుతి సదా కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఆ స్వామిని తలుచుకున్న తక్షణమే ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వచ్చి మనకు ఎంతో ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఏ పక్షి రూపంలోనో మన సమీపంలోనికి వచ్చి మన భయాన్ని పోగొడతాడు. మనసారా ఆ స్వామిని స్మరిస్తే చాలు, వెంటనే వచ్చి మనల్ని ఆదుకుంటాడు. పూర్వకాలంలో ఆంధ్రదేశంలో ధర్మపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో సుబ్బుశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. చిన్న చిన్న వ్యాపారాలతో మొదలుపెట్టి కాలం కలిసి రావడంతో త్వరిత కాలంలోనే చాలా స్థితిమంతుడయ్యాడు. వ్యాపారాన్ని ఎంతగానో విస్తరించాడు. పైకి ఎంతో దైవశక్తి కలవాడులా కనపడుతున్నప్పటికీ లోపల ఎంతో పిసినారితనం ఉండేది. తన దగ్గర పనిచేసేవారిని సక్రమంగా చూసేవాడు కాదు. ఏదైనా భగవత్ కార్యానికి 100 రూపాయలు దానం చేయవలసి వస్తే దానికి 10 రెట్లు లాభం వచ్చే వరకు ఎంత పేదవాడినైనా 10 పైసలు కూడా ఇచ్చేవాడు కాదు. ఆ ఊరిలో ఎంతో అద్భుతమైన ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉండేది. సుబ్బిశెట్టి ప్రతి నెల ఆలయానికి వెళుతూ ఉండేవాడు. 4 అణాలతో అర్చన చేయించి ఇంటికి సరిపడా నైవేద్యం పొట్లం కట్టించుకొని తీసుకుని వెళ్ళేవాడు. ఆ రోజు శనివారం. హనుమంతుల వారికి దివ్యంగా నిత్య పూజలు జరుగుతున్నాయి. ఎందరో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళుతున్నారు. ఇంతలో సుబ్బిశెట్టి కూడా వచ్చాడు. ప్రతిసారిలాగానే 4 అణాలు ఇచ్చి అర్చకుడిని గట్టిగా అడిగి పెద్ద పొట్లం నుండా ప్రసాదం తీసుకొని తన ఎడ్లబండి నెక్కి ఇంటిదారి పట్టాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ ఊరి జమీందారు బండి ఎదురు వచ్చింది. సుబ్బిశెట్టి వెంటనే బండి దిగి జమీందారుకు నమస్కరించి కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడు జమీందారు సుబ్బిశెట్టితో తనను ఇక్కడ నుంచి 40 మైళ్ళ దూరంలో ఉన్న రామాపురం షావుకారు నుంచి కబురు వచ్చిందని, వారం రోజుల్లో 100 సేర్లు కందిపప్పు కావాలని చెప్పాడని, అది సుబ్బిశెట్టి సమకూర్చగలడేమో అడుగుదామని తానే వద్దామనుకున్నానని జమీందారు అన్నాడు. ఈ మాట విన్న సుబ్బిశెట్టి నోటమాట రాలేదు. ఆనందంతో పొంగిపోయాడు. 100 సేర్లు అంటే ఎంత లాభం, ఎంత మంచి బేరం దొరికింది అని తలిచి తప్పక తాను వారంలోనే ఆ ఊరికి పంపిస్తానని జమీందారుకి చెప్పాడు. జమీందారు తిరిగి బండి ఎక్కి తన దారిని తాను వెళ్ళాడు. సుబ్బిశెట్టి కూడా తన బండి ఎక్కి ఇంటి ముఖం పట్టాడు. బండిలో కూర్చున్న సుబ్బిశెట్టి ఆనందం పట్టలేకుండా ఉన్నాడు. 100 సేర్లు కందిపప్పు అంటే సామాన్యమా, ఎంత లాభం సంపాదించవచ్చు అని తలుస్తూ సంతోషపడ్డాడు. ఇంతలో తన ఇల్లు వచ్చింది. బ్రహ్మాండమైన బేరం వచ్చిందని సంతోషంతో హనుమంతుల వారి ప్రసాదం సంగతి మరిచిపోయాడు.
ఇంట్లోకి వెళ్ళగానే ఎంతో హడావిడి చేస్తూ భార్యతో ఈ కందిపప్పు గురించి చెప్పాడు. భోజనం చేసి పడుకున్నాడే కానీ ధ్యాసంతా కందిపప్పు మీదే. ఎంత లాభం వేసుకొని అమ్మాలి, కొంచెం తక్కువ రకం కందిపప్పు ఇస్తే మరింత లాభం పొందవచ్చు కదా అని ఇలా ఆలోచిస్తూ నిద్రపోయాడు. ప్రసాదం సంగతి అతనికి గుర్తు రాలేదు. ఇంతలో తెల్లవారింది. ఉదయం స్నానం చేసి రాగానే సుబ్బిశెట్టికి ఎదురుగా గోడపై ఉన్న హనుమంతుల వారి పటం కనపడింది. ఒక్కసారిగా సుబ్బిశెట్టికి స్వామి ప్రసాదం గుర్తుకు వచ్చింది. ఇంటి బయటకు వచ్చి బండి వద్దకు వెళ్లి లోపలకు చూశాడు. ప్రసాదం అంతా చీమలు తినేశాయి. కొంచెం కూడా మిగలలేదు. అయ్యో అనుకొని ఇంట్లోకి వెళ్ళాడు. శ్రీ స్వామివారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసినందుకు స్వామికి ఆగ్రహం కలిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ దేవతా ప్రసాదాలను ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు. దేవతలకు నివేదించిన ప్రసాదానికి అత్యద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మనకు ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. ఎటువంటి రోగమైన క్షణంలో నయమవుతుంది. హనుమంతుల వారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడంతో స్వామికి సుబ్బిశెట్టిపై ఆగ్రహం కలిగింది. ధనంపై ఉన్న మమకారంతో ప్రసాదాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడని స్వామివారికి కోపం కలిగింది. అంతటి పాపం చేసిన సుబ్బిశెట్టికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత 4 రోజులకు సుబ్బిశెట్టి 100 సేర్లు కందిపప్పు మూటను ఇచ్చి గుమస్తాలతో బండికెక్కించి రామాపురం పంపాడు. ఆ బండి ఊరు దాటి కొంత దూరం వెళ్ళగానే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక పెద్ద వానరదండు వచ్చి ఆ బండిపై దూకింది. బండివాడు భయపడి ఒక్కసారి బండి దిగి పరిగెత్తాడు. ఆ కోతులు గుమ్మస్తాపై కూడా దూకటంతో అతడు కూడా దిగి దూరంగా పరిగెత్తాడు. కోతులన్నీ కందిపప్పు బస్తాని చింపి నేలపై పడేసి చిందరవందర చేసి కందిపప్పునంతా గుప్పిళ్లతో తీసుకొని ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పొదల్లోకి విసిరేశాయి. జరిగిన సంగతి తెలుసుకొని సుబ్బిశెట్టి ఎంతో బాధపడ్డాడు. ఎంత ధనం వృధా అయ్యిందోనని తలిచాడు. అటు తర్వాత సుబ్బిశెట్టి వ్యాపారం కూడా దెబ్బతిని దీర్ఘరోగంతో మంచం పట్టి కొన్ని రోజులకు మరణించాడు. హనుమంతుల వారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసిన పాపానికి సుబ్బిశెట్టి మరుజన్మలో గాడిదిగా జన్మించాడు. యజమాని వీపు మీద వేసే బరువును మోస్తూ దుర్భరమైన జీవితం గడిపాడు. వీపు వరుసుకొని పుండుపడి సతమతమవుతున్నా కూడా యజమాని నిర్దాక్షిణ్యంగా మరింత బరువును వేసి మోయించేవాడు. ఇలా కొంతకాలం ఎంతో దుర్భర జీవితం గడిపి ఒకనాడు మరణించాడు. సుబ్బిశెట్టి మరుజన్మలో ఎలుకలాగా జన్మించాడు. భగవంతుని ఎడల చేసే ఏ పాపమైనా జన్మలు బాధిస్తుంది. అంత త్వరగా వదిలిపోదు. అందున హనుమంతుల వారి ఆగ్రహానికి పాత్రులైన వారు మరింతగా శిక్షను అనుభవిస్తారు. ఎలుక రూపంలో జన్మించిన సుబ్బిశెట్టి గోదాములోని పంట చేలుల్లోనూ పరిగెడుతూ కాలం వెళ్ళబుచ్చుతూ చివరికి ఒకనాడు ఒక పిల్లి కంటపడి ఘోరంగా చంపబడ్డాడు. ఆ తర్వాత జన్మలో సుబ్బిశెట్టి చిలక రూపంలో జన్మించాడు. ఆ చిలుక ఆ చెట్టు ఈ చెట్టు ఎగురుతూ ఒకనాడు ధర్మపురం ఆంజనేయ స్వామి గూటికి చేరుకుంది. ఆ చిలక ఆ చెట్టు ఈ చెట్టు ఎగురుతూ ఒకనాడు ధర్మపురం ఆంజనేయ స్వామి గుడికి చేరుకుంది. ఆ గుడి ఆవరణలో ఉన్న చెట్టుపై వాలగానే చిలుకకు తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తుకు వచ్చింది. స్వామి ప్రసాదం నిర్లక్ష్యం చేయడం వలననే ఇన్ని కష్టాలు పడవలసి వచ్చిందని గ్రహించింది. తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తలచింది. ఆ చెట్టుపైనే ఉంటూ భక్తులు తిని పడివేసిన ఎంగిలి దొప్పలలో ఉన్న మెతుకులను తింటూ కాలం గడపసాగాడు. రోజు ఆవరణలో అటు ఇటు ఎగురుతూ నేలపై ఎక్కడ చిన్న ప్రసాదం ముక్కైనా మెతుకైనా కనబడితే దానిని ముక్కును కరుచుకొని చెట్టుపైకి ఎక్కి అదే మహాభాగ్యంగా చిలక రూపంలో జన్మించిన సుబ్బిశెట్టి తినేవాడు. ఈ విధంగా సంవత్సర కాలం గడిపి ఒకనాడు పెద్ద గాలివాన తట్టుకోలేక మరణించాడు. రోజు ఇలా స్వామివారి ప్రసాదం తిన్న పుణ్యం చేత తిరిగి మానవ జన్మనెత్తి అదే ఊరిలో అర్చకుని కుటుంబంలో జన్మించి శ్రీ ఆంజనేయుల వారిని నిత్యం సేవిస్తూ ధర్మపదంలో జీవించాడు. ఎంతో మంచి అర్చకునిగాను స్వామివారి ప్రియభక్తుడుగాను పేరు సంపాదించి జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరను ముక్తి పొందాడు. శ్రీ ఆంజనేయ స్వామి వారి ప్రసాదానికి ఉన్న మహత్యం అంతటిది. ఆ స్వామికి నివేదించిన ఏ పదార్థమైనా అమృతతుల్యమవుతుంది. కళ్లకు అద్దుకొని స్వీకరించిన వారికి సర్వరోగాలు నశిస్తాయి. నూతన ఉత్తేజం కలుగుతుంది. ఎటువంటి ఆపదలు కలగవు. తలపెట్టిన అన్ని కార్యముల యందు జయం కలుగుతుంది. శ్రీ ఆనంద ఆంజనేయం 3వ అధ్యాయము సమాప్తం. శ్రీ ఆనంద ఆంజనేయం 4వ అధ్యాయము. శ్రీ ఆనంద ఆంజనేయ దివ్య కథ. పూర్వకాలములో కళింగ దేశములోని రామాపురములో ఎంతో అద్భుతమైన రామాలయం ఉండేది.
అక్కడ వెలిసిన శ్రీ సీతారామచంద్రుల వారి విగ్రహాలు ఎంతో అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేవి. వారి పాదాల చెంతనే ఆంజనేయుని విగ్రహం ఎంతో చూడముచ్చటగా ఉండేది. ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలలో స్వామివారి మూలమూర్తులను ఎంతో అద్భుతంగా అలంకరించేవారు. ప్రతిరోజు హరికథా కాలక్షేపాలు జరిగేవి. చుట్టుపక్కల ఊర్ల నుంచి ఎందరో భక్తులు ఎడ్ల బండ్లు కట్టుకుని రామాపురం వచ్చేవారు. ఆ 10 రోజులు ఊరంతా ఎంతో కోలాహలంగా ఉండేది. ఊరి వారి అందరి ఇళ్ళు దూర గ్రామాల నుంచి వచ్చిన బంధువులతో కళకళలాడుతుండేది. ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడు కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో అద్భుతంగా మొదలైనాయి. ఒకనాడు సాయంత్రం ఆలయ ఆవరణలో మండపములో ప్రక్కన ఊరి నుంచి వచ్చిన విష్ణు శర్మ అనే పండితుడు రామాయణ కథను వివరిస్తూ మధ్యలో శ్రీ ఆంజనేయుల వారి గురించి ఇలా చెబుతున్నాడు. నాయనులారా, శ్రీ ఆంజనేయ స్వామి వారు మహాశక్తి సంపన్నుడు, మహాధైర్యశాలి, సకల విద్యా పారంగతుడు. ఆ స్వామికి తెలియని విద్య లేదు. తెలియటమే కాదు, ఆ స్వామి అన్ని విద్యలలోనూ తిరుగులేని ప్రావీణ్యం కలవాడు. గొప్ప వ్యాకరణ పండితుడు. 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటిన మహాబలశాలి హనుమంతుడు. ఆ స్వామి చిరంజీవి అయ్యి నేటికి మన మధ్య ఉన్నాడు. ఆ స్వామిని నమ్మి కొలిచిన వారికి ఎటువంటి ఆపదలు దరిచేరవు. ఎటువంటి అనారోగ్యమైన శీఘ్రంగా తొలగిపోతుంది. స్వామివారి జన్మ నక్షత్రం కొన్ని గ్రంథాలలో పూర్వభద్రగాను, మరికొన్ని గ్రంథాలలో స్వాతిగాను చెప్పబడినది. ఆ స్వామికి అరటిపండ్లు, మామిడి పండ్లు ఎంతో ప్రీతికరమైనవి. ఆ పండ్లను స్వామివారికి నివేదిస్తే స్వామి ఎంతో సంతోషిస్తాడు. హనుమంతుల వారికి సింధూరం ఎంతో ప్రీతికరమైనది. శ్రీ స్వామివారికి మంగళ శనివారాలు ఎంతో ప్రీతికరమైనవి. ఈ వారాలలో హనుమంతుల వారి ఆరాధన ఎంతో శ్రేయస్కరము అని విష్ణుశర్మ శ్రీ హనుమంతుల వారి వైభవాన్ని ఎంతో చక్కగా వివరించాడు. విష్ణుశర్మ మారుతి విశేష మహిమలను ఇంకా ఇలా చెప్పసాగాడు. హనుమంతుల వారికి తన భక్తులంటే ఎంతో అనురాగం. అంతేకాదు, తన స్వామి శ్రీరామచంద్రుల వారి భక్తులంటే కూడా ఎంతో ప్రేమ. హనుమంతుల వారిని నిత్యం స్మరిస్తే ఎటువంటి భయాలు కలగవు. చక్కటి ఆరోగ్యంతో, మనసులో మంచి ఆలోచనలతో ఎల్లప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఆ స్వామిని నిత్యం స్మరించే వారికి వారు తలపెట్టే కార్యాలు అన్నింటిలోనూ జయం కలుగుతుంది. హనుమంతుల వారి ఆలయం ఉన్న గ్రామానికి ఎటువంటి అరిష్టాలు కలగవు. ఆ ఊరి ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీ ఆంజనేయుల వారి ఆలయం ఉన్న గ్రామం దరిదాపులకు కూడా ఏ దుష్టశక్తులు ప్రవేశింపలేవు. ఆ గ్రామ రైతులు పొలాలు సస్యశ్యామలంగా ఉంటాయి. సమయానికి వానలు కురుస్తాయి. అంతేకాదు, ఆ స్వామి ఆలయం ఉన్న గ్రామాలకు అగ్నిభయం ఉండదు. ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఆ స్వామి మహిమ వలన ఆ ఊరి ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలు అందరూ ప్రజలు కూడా శుభప్రదంగా జీవిస్తారు అని అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న భక్తులలో ఒకరు విష్ణుశర్మని ఇలా అడిగారు. స్వామి హనుమంతుల వారి వైభవం ఎంతో చక్కగా వివరించారు. మా ఊరిలో ఇప్పటిదాకా హనుమంతుల వారి ప్రత్యేక ఆలయం లేదు. వెంటనే మేమందరం కలిసి స్వామికి తప్పక అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాము అని అన్నాడు. ఇది విన్న విష్ణుశర్మ భక్తులతో ఇలా అన్నాడు. నాయనలారా, ఈ భక్తుని ఆలోచన చాలా గొప్పది. సంకల్పం గట్టిగా ఉంటే స్వామే మనలకు తప్పక కరుణిస్తాడు. త్వరలోనే ఇక్కడ మనం చక్కటి హనుమంతుల వారి ఆలయం నిర్మించుకోగలుగుతాము. హనుమంతుల వారు ఆనంద స్వరూపుడు. ఆ స్వామి దర్శనంతో మనకు అద్భుత ఆనందం లభిస్తుంది. మనలో ఉన్న భయాందోళనలు కూడా తొలగిపోతాయి అని చెబుతుండగా ఒక్కసారిగా ఆకాశములో కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఇలా ఒక్క క్షణములో దట్టమైన మబ్బులు ఎలా కలిగాయా అని భక్తులందరూ ఆశ్చర్యపడి ఆకాశం వైపు చూశారు. అప్పుడు ఆకాశంలో వారికి ఒక అద్భుత దృశ్యం కనిపించింది. మబ్బులతో పాటే ఎంతో శక్తివంతమైన మెరుపులు కూడా రాసాగాయి. ఆ మెరుపులు ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. ఇంతలో ఒక్కసారిగా ఆ మబ్బులన్నీ అటు ఇటు కదులుతూ దగ్గరగా చేరి ఒక్కసారిగా హనుమంతుల వారి రూపంలో దర్శనమిచ్చాయి. ఆకాశములో అద్భుతమైన మెరుపులతో ఆ స్వామి దివ్యరూప దర్శనం కలిగింది. శ్రీ ఆంజనేయుల వారి దివ్య దర్శన భాగ్యంతో భక్తులందరి తనువులు పులకరించాయి. అందరూ ఒక్కసారి చేతులెత్తి నమస్కరించి, ఓ ఆంజనేయ, వాయుపుత్ర, మహాబలశాలి అంటూ ఎన్నో విధాలా స్తుతింపచేశారు. క్రమంగా ఆ రూపం మరింత పెద్దదై ఇంకా ప్రకాశవంతంగా కనబడసాగింది. ఆ స్వరూపం చుట్టూ ఉన్న అద్భుత కాంతి వలన శ్రీ ఆంజనేయుల వారు చక్కగా దర్శనమయ్యసాగారు. ఆ స్వామి మెడలో చక్కటి పూలమాలను ధరించి ఉన్నాడు. చెవులకు అద్భుత కర్ణాభరణములు ధరించి ఉన్నాడు. మెడలో దివ్యమైన స్వర్ణహారం ఉన్నది. అన్నిటికీ మించి ఆ స్వామి ఎంతో చక్కటి చిరునవ్వుతో దర్శనమిస్తున్నాడు.
కింద ఉన్న భక్తులందరూ ఒక్కసారిగా ఓ ఆనంద ఆంజనేయ నమస్తే, జై ఆనంద ఆంజనేయ అంటూ గట్టిగా స్తుతింపసాగారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆకాశంలో స్వామివారి దివ్యరూపం నెమ్మది నెమ్మదిగా పరిమాణం తగ్గుతూ చిన్నదిగా అవుతూ అతివేగంగా భూమి వైపు రాసాగింది. అలా వచ్చి చిన్న శిలా ప్రతిమ రూపంలో ఈ ఆలయ ప్రాంగణంలో నిలుచున్న భంగిమలో ప్రత్యక్షమైంది. ఈ అద్భుత సంఘటన చూసిన భక్తులు ఆనందానికి అంతులేదు. స్వామి ఎంతో దివ్యంగా ప్రకాశిస్తూ చక్కటి చిరు దివ్య మందహాసంతో దర్శనమిస్తున్నారు. ఆ ఆంజనేయ ప్రతిమను చూసి భక్తులందరూ ఎంతో పరవశులయ్యారు. ఆంజనేయుల వారు ఇలా స్వయంభూగా వెలియటంతో ఆ గ్రామ ప్రజలందరూ ఎంతో సంతోషపడ్డారు. అదంతా తమ పూర్వజన్మ పుణ్యఫలమని తలిచారు. అందరూ కలిసి తలోక పనికి పూనుకొని శ్రీ స్వామివారికి ఎంతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఆ స్వామి ఆనంద ఆంజనేయుడిగా ప్రసిద్ధమయ్యి తనను నమ్మిని కొలిచిన వారికి ఏ ఆపదలు కలగకుండా కాపాడసాగాడు. కొంతకాలానికి ఆలయం ఎంతో వృద్ధి చెంది అక్కడ కొలువైయున్న ఆనంద ఆంజనేయ స్వామి భక్తుల కోరిన కోర్కులు తీర్చే కల్పవృక్షంగా ప్రసిద్ధి చెందాడు. ఓ ఆనంద ఆంజనేయ, మీకివే మా నమస్కారములు. ఓ మహాబలశాలి, నీకివే మా ప్రణామములు. ఓ భక్తవత్సల, నీకివే మా నమస్కారములు. శ్రీ ఆనంద ఆంజనేయము 4వ అధ్యాయము సమాప్తం. శ్రీ ఆనంద ఆంజనేయం 5వ అధ్యాయము. కేశవాపురము హనుమంతుల వారి దివ్య కథ. పూర్వకాలంలో శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో కేశవపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామ ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో జీవించేవారు. అందరూ కలిసి మెలిసి ఉండేవారు. అన్ని వృత్తుల వారికి చేతి నిండా పని ఉండి వారి వారి సంసారాలు శుభప్రదంగా గడుస్తూ ఉండేవి. ఆ ఊరిలో ఎంతో అద్భుతంగా ఆంజనేయ స్వామి వారి ఆ దేవాలయం ఉంది. ఆ స్వామి ఎంతో మహిమాన్వితుడుగా చుట్టుప్రక్కల గ్రామాలలో ప్రసిద్ధి పొందాడు. ఎందరో భక్తులు నిత్యం ఆ స్వామిని దర్శిస్తూ తమ తమ కోరికలు తీర్చమని వేడుకునేవారు. అలా కోరిన కోరికలు అనతకాలములోనే నెరవేరాక తిరిగి సకుటుంబంగా వచ్చి స్వామిని దర్శించుకునేవారు. ఆ స్వామిని నమ్మి సేవిస్తే ఎటువంటి సమస్యలైనా తేలికగా పరిష్కారం అవుతాయని భక్తులు భావించేవారు. రోజులు ఇలా గడుస్తుండగా ఒక సంవత్సరం తీవ్ర దుర్భిక్షం వచ్చింది. వర్షాలు పడక పంటలు సరిగ్గా పండలేదు. ప్రజలు ఎంతో ఇబ్బంది పడసాగారు. సంసారం గడపటం కష్టంగా ఉంది. ఇలా ఉండగా ఒకనాడు ఆ ఊరికి కాశీ నుంచి ఒక మహాపండితుడు దక్షిణ దేశ యాత్ర చేస్తూ వచ్చాడు. ఊరి ప్రజలందరూ ఆ పండితునికి నమస్కరించి కరువు కాటకాల నుండి బయటపడే ఉపాయం చెప్పమని వేడుకున్నారు. అప్పుడు ఆ పండితుడు కనులు మూసుకొని ధ్యానించి ఏదో స్మరించిన వాడయి వారితో ఇలా అన్నాడు: నాయన్లారా, మీ అందరి కష్టం నేను గమనించాను. చక్కటి వానలు కురిసే మీరందరూ శుభప్రదంగా ఉండే మార్గం ఒకటి ఉంది. అది చెప్తాను వినండి. మీ ఊరిలో ఉన్న హనుమంతుని దేవాలయములో వచ్చే పౌర్ణమి నాటితో పూర్తయ్యేలాగా 3 రోజుల ముందు నుంచి స్వామికి ఉత్సవాలు నిర్వహించండి. ఆ స్వామిని రోజు అష్టోత్తరాలతో పూజించండి. పౌర్ణమి నాడు పెద్ద ఎత్తున ఉత్సవం జరపండి. హనుమంతుల వారు కరుణాసముద్రులు. ఆ స్వామి అనుగ్రహం మీ అందరిపైన తప్పక కలిగి మీరందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు అని అన్నాడు. అది విన్న గ్రామ ప్రజలందరూ ఎంతో సంతోషించి వారిలో ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఆ పండితునితో ఇలా అన్నారు. అది విన్న గ్రామ ప్రజలందరూ ఎంతో సంతోషించి వారిలో ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఆ పండితునితో ఇలా అన్నారు: స్వామి, తమరు పండితులు, తేజస్సులో ఆ కాశీ విశ్వనాథుని వలె ఉన్నారు. మా యందు దయ ఉంచి మా గ్రామమునందే కొన్ని రోజులు ఉండి ఆ ఉత్సవాలను తమ దివ్య హస్తముల మీదుగా జరిపించవలసిందిగా మా ప్రార్థనని వేడుకున్నారు. అందుకు ఆ మహాపండితుడు అలాగానని అన్నాడు. అటు తర్వాత 4 రోజులకు త్రయోదశి వచ్చింది. ఈ 4 రోజులు ఆ పండితుడు స్వామివారి దేవాలయంలోనే విడిది చేశాడు. ప్రతిరోజు సాయంత్రం శ్రీ హనుమంతుల వారి వైభవాన్ని ఎంతో చక్కగా వివరించేవాడు. ఆ విశేషాలన్నీ వింటూ భక్తులందరూ ఎంతో ఆనందించేవారు. త్రయోదశి నాడు ఉదయమే ఉత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమైనాయి. దేవాలయాన్ని అరటి స్తంభాలతోనూ అనేక రకాల పుష్పాలతోనూ ఎంతో శోభయామానంగా అలంకరించారు. ఎటు చూసినా రంగురంగుల పూలతో ఆలయ పరిసరాలన్నీ భక్తులకు ఎంతో ఆనందాన్ని కలుగచేస్తున్నాయి. ఊరి ప్రజలందరూ ఉదయమే లేచి శుచిగా స్నానం చేసి ఆలయానికి వచ్చారు. ఆలయ అర్చకులతో పాటు కాశీ నుంచి వచ్చిన ఆ పండితుడు ప్రత్యేక పూజలు మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నప్పుడు
వచ్చిన భక్తులందరూ జరగబోయే పూజలను భక్తి శ్రద్ధలతో దర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఉండగా ఒకసారిగా ఆకాశంలో పెద్ద ఎత్తున గాలి దుమారం లేచింది. ఆ గాలి తీవ్రత ఎంత ప్రచండంగా ఉన్నదంటే ఆ దాటికి ఆలయానికి కట్టిన అట్టి స్తంభాలు ఊగిపోతున్నాయి. అంతేకాదు మరొక అరగంట కాలం ఈ గాలి ఇలానే ఉంటే ఊరి ప్రజలందరి ఇళ్లకప్పులు ఎగిరిపోవటం ఖాయం. ఇంత ప్రచండ వేగంతో వీస్తున్న గాలిని గమనించి భక్తులందరూ ఎంతో భయపడ్డారు. ఏం చెయ్యాలో ఎవరికీ పాలుపోలేదు. అందరూ కలిసి ఆ కాశీ పండితుడిని వేడుకున్నారు. అప్పుడు ఆ పండితుడు వారితో ఇలా అన్నాడు: నాయనలారా, ఏమాత్రం భయపడవద్దు. మనం కొలిచే హనుమంతుడు వారు వాయుపుత్రుడే కదా. మీరందరూ ఆ స్వామిని ప్రార్థించండి, అక్కడితో వాయుదేవుడు శాంతిస్తాడు అని అన్నాడు. అది విన్న భక్తులందరూ శ్రీ ఆంజనేయుల వారిని పరిపరి విధాలా ప్రార్థింపసాగారు. కొందరు ఆ స్వామి గుణగణాలను స్తోత్రాలతో స్తుతింపసాగారు. మరికొందరు భజనలు చేయసాగారు. మరికొందరు భక్తులు ఆ స్వామి మహిమలను గానం చేస్తూ నృత్యం చేయసాగారు. కొద్దిసేపటికి స్వామి అనుగ్రహంతో ఆ గాలి వాన పూర్తిగా తగ్గింది. ఆ స్వామి తమను అనుగ్రహించినందుకు వారందరూ ఎంతో సంతోషించారు. ఆ స్వామిని ఎన్నో విధాలా స్తుతించారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. స్వామి ఆలయం ఉన్న ప్రదేశమంతా దివ్యంగా మెరుస్తూ ఒక్కసారిగా అక్కడ హనుమంతుల వారి దివ్యరూపం తాటి చెట్టు ప్రమాణంతో సాక్షాత్కరించింది. స్వామి ఆలయం ఉన్న ప్రదేశమంతా దివ్యంగా మెరుస్తూ ఒక్కసారిగా అక్కడ హనుమంతుల వారి దివ్యరూపం తాటి చెట్టు ప్రమాణంతో సాక్షాత్కరించింది. ఆ అద్భుత దర్శనానికి భక్తులందరూ ఎంతో సంతోషపడ్డారు. స్వామి ఆ విధంగా ఒక్క నిమిషం కాలం పాటు అద్భుత దర్శనాన్ని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. స్వామి దర్శన భాగ్యంతో భక్తులందరిలో ఉత్సాహం మరింత పెరిగింది. స్వామి దర్శన భాగ్యంతో భక్తులందరిలో ఉత్సాహం మరింత పెరిగింది. రెట్టించిన ఆనందంతో భక్తులందరూ ఆ 3 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాన్ని నిర్వహించారు. ఊరంతా పండగ వాతావరణం నెలకొన్నది. పౌర్ణమి నాడు సాయంత్రం చక్కటి వాన కురిసింది. ప్రజలందరూ ఎంతో సంతోషపడ్డారు. ఇంత చక్కటి ఉత్సవాన్ని నిర్వహించడానికి ఎంతో సహాయం చేసిన ఆ కాశీ పండితుని ఎన్నో విధాలా కొనియాడారు. మరునాడు ఆ కాశీ పండితుడు ఊరివారి అందరి దగ్గర సెలవు తీసుకొని తన దేశ పర్యటన కొనసాగించడానికై తిరుగు బయలుదేరి వెళ్ళాడు. ఆ ఊరి ప్రజలు ఆ పండితుని బృందానికి ఊరి పిలమేర దాకా వెళ్లి వీడ్కోలు పలికారు. కాశీ నుండి వచ్చిన ఆ పండితుని శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయుల వారే తమను అనుగ్రహించడానికి పంపించాడని భావించారు. అటు తర్వాత కొద్ది రోజులకే వర్షాలు పడి పొలాలన్నీ మంచి పంటనిచ్చాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరంలో కార్తీక మాసములో ఈ 3 రోజులు ఎంతో అత్యద్భుతంగా ఆంజనేయ స్వామి వారికి ఉత్సవాలు నిర్వహించేవారు. ఆ స్వామి అనుగ్రహంతో ఆ ఊరి ప్రజలందరూ కలకాలం సుఖంగా జీవించారు. ఆ ఊరి ప్రజలకే కాక ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ కొలువున్న హనుమంతుల వారిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. అతులిత బలదామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిదానం వానరాణమదీశం రఘుపతి ప్రియ భక్తం బాతజాతం నమామి. శ్రీ ఆనంద ఆంజనేయం 5వ అధ్యాయము సమాప్తం. శ్రీ ఆనంద ఆంజనేయ వ్రతం సమాప్తం.